అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి నీలో. ఫస్ట్ వచ్చేసరికి ఎవరైతే నా ఛానల్ని విజిట్ చేశారో, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియోని అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు. నేను నాకు తెలిసిన కొన్ని టిప్స్, అంటే మా ఇల్లు ఎప్పుడూ కూడా ఆల్వేస్ ఎప్పుడూ నీట్గా ఉండేదానికి నేను ఎలాంటి టిప్స్ అయితే పాటిస్తానో అవన్నీ ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సో ఎవరికి కూడా ఎక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయొద్దు. ఇంకా వీడియో లాస్ట్ వరకు చూసేసి మీకు కానీ యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇచ్చేసి షేర్ చేసేసి వచ్చేసరికి పొద్దున్నే లేస్తేనే ఏం చేసుకోవాలంటే మనము బెడ్ అన్నమాట. బెడ్ అనేది మనము చూడండి, ఫస్ట్ పొద్దున్నే లేస్తేనే బెడ్ అనేది సర్దుకొనేసేయాలి. మంచం మీద బెడ్షీట్ తలదింపులు అవన్నీ ఎట్లా అంటే అట్లా పడింటే ఎట్లుంటుంది మనకు చూసేకి, అదే మనం నీట్గా సర్దేస్తే ఎట్లుంటుంది, అన్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకొనేస్తే ఎట్లుంటుంది కదా ఫీలింగ్ అనేది, మన మైండ్ అనేది రిఫ్రెష్గా ఫీల్ అవుతుంది. సో ఫస్ట్ లేచేసరికి బెడ్ అనేది క్లీన్ చేసేసేయండి. ఇంకా పసిపిల్లలు ఉండే ఇంట్లో ఇంక చెప్పే అవసరం లేదు. ఆట సామాన్లు, బుక్లు అవన్నీ కూడా ఆడబడితే ఆడ వేసేసి ఉంటాం కదా. నేను అంతే, ఇంకా నాకు ఫ్రీ టైం అయినప్పుడే నేను ఇవన్నీ బెడ్ మీద ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమున్నా కూడా బెడ్ నీట్గా అనిపించలేదు, చూసేకి బాగుండలేదు, ఇంకా అది నీట్గా కూడా ఉండలేదు. కాబట్టి బెడ్ మీద ఎక్స్ట్రా ఐటమ్స్ అనేవి ఏమి కూడా పెట్టొద్దండి. పొద్దున్నే లేస్తేనే అన్ని ఐటమ్స్ పెట్టుకోనికి సపరేట్గా ఒక ర్యాక్ అయితే పెట్టేసుకోండి, లేదా ఏమైనా ఒక స్టాండ్ అట్లా పెట్టేసుకోండి. నేను చూడండి, మా ఇంట్లో పాప ఉంది కాబట్టి పాప ఐటమ్స్ అన్ని పెట్టేదానికి ఇట్లా ఒక గ్లాస్ స్టాండ్ అనేది, అది టీవీ స్టాండే, నేను దాన్ని గ్లాస్ స్టాండ్గా యూస్ చేసుకుంటాను. నేను కంపల్సరీగా బెడ్ మీద ఏమైతే మనం పరుచుకుంటాం కదా దాన్ని ఒకసారి నీట్గా ఇట్లా దులిపేసుకోండి. దీన్నైతే వారానికి ఒకసారి మేము ఉతుక్కుంటాము, ఎవ్రీడే ఉతికేలేదు. మనకి ఏ ఐటమ్ చిక్తే అవి మంచం మీద దివానా మీద వేసేస్తుంటాం కదా, అలవాటు అనేది చేసుకోవద్దండి. మంచము దివానా అవన్నీ కూడా ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటే చూసేదానికి బాగుంటుంది, మనం పనుకునే దానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది కదా. ఇప్పుడు కూడా బెడ్ మీద పరుస్తాం కదా, బెడ్షీట్ అనేది బెడ్ ఎంత ఉందో దాన్ని చూసుకొని మీరైతే తీసుకోండి. సో నీట్గా సర్దుకునే బాగుంటుంది. సో ఇప్పుడు బెడ్షీట్ యాక్చువల్లీ మనము పొద్దున్నే లేచిన తక్షణము బెడ్షీట్లో ఇవి ఏముంటాయో ఒక 10 నిమిషాలు లేదా ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో ఎండబెట్టేస్తే నైట్ పడుకునే టైంకి మనకి ఫ్రెష్ ఫీల్ అనేది వస్తుంది. ఇవి ఎండి ఉంటాయి కదా, చెమట వాసన అవేమీ రాకుండా ఉంటుంది. మనం డైలీ ఉతికే కైలే కదా. సో నాకేమవుతుందంటే విండో నుంచి డైరెక్ట్గా ఎండ అనేది బెడ్ మీద పడుతుంది కాబట్టి నేనైతే ఎండకి వేసుకొని ఎప్పుడు కూడా ఇట్లా ఇచ్చేస్తాను. సో చూడండి, ఇంతే మాది చిన్న ఇల్లు. నా ఒపీనియన్ ఏమి అంటే, చిన్న ఇల్లు అయినా సరే పెద్ద ఇల్లు అయినా సరే మనం నీట్గా పెట్టుకుంటే మన ఇల్లే మనకి ప్యాలెస్ అంతే. ఇంకా మనం ఏం చేయలేము కదా, మనకు చిన్న ఇల్లు ఉండేదని మనం నీట్గా పెట్టుకుంటే సరిపోతుంది. రూమ్ క్లీనింగ్ అయిపోతేనే ఫుల్ ఇల్లంతా కూడా మనం ఒకసారి నీట్గా ఊడ్చేసుకోవాలా. నైట్ పడుకొని ఉంటాం కదా, సో మనం అంతా పని అయినాక ఊడ్చుకుందాం అనే పని పెట్టుకోకూడదు. స్టార్టింగ్ పొద్దున్నే లేస్తేనే రూమ్ క్లీన్ చేసినాక నీట్గా ఇల్లు అంతా ఊడ్చేసేసి ఇట్లా మాప్ పెట్టేసుకొని చేసుకోవాలా. దీని నుంచి ఏమవుతుందంటే ఇల్లు క్లీన్గా ఉంటుంది, ఎవరైనా సడన్గా వచ్చినా కూడా మనకి బాగుంటుంది కదా. ఇంకా హాల్లో సోఫా ఉంటే సోఫా, దివానా ఉంటే దివానా, ఏముంటే అది దాన్ని అయితే మనం ఒకసారి దులిపేసుకొని అది ఒక 2 minutes పని అంతే. దాన్ని నీట్గా సర్దేసుకుంటే మనకి హాల్ అయితే రెడీ అయిపోతుంది కదా, ఏ వస్తువులు ఆడపెట్టుకుంటే సరిపోతుంది. వస్తే కిచెన్ మనం ఎప్పుడు కూడా తరకారీ కట్ చేసేస్తాం కదా, వెజిటేబుల్ కట్ చేసేసి ఇంకా వంటకన్నీ రెడీ చేసుకుంటాం కదా. ఈ గ్యాస్ బండ కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, దీన్ని వచ్చేసేసి ఎనీ టైం కూడాను ఇది నేను పాటించే టిప్పు. ఇది మనకి ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి దీనిపైన వంటలో ఇంకా తరకారీలు ఇంకా మిగిలిపోయిండే కర్రీస్ ఇట్లా ఏమి పెట్టకూడదు అనమాట. ఎప్పుడు కూడా ఆల్వేస్ ఇది ఖాళీగా ఉంటేనే బాగుంటుంది. వంట అయిపోతేనే మనము వంట గదిలో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, అది ఇంకా గ్యాస్ రెండు కూడా లిక్విడ్ డిష్ వాష్ ఉంటాయి కదా, అదైనా సరే షాంపూ సోప్ ఏమైనా వేసుకుని మనము క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. అదేం పెద్ద పని కాదు, 5 to 10 minutesలో అయిపోతుంది. మెయిన్ అదే కదా, వంట గదిలోకి వస్తేనే అదే కనపడుతుంది కాబట్టి దాన్ని నీట్గా పెట్టేసుకుంటే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, ఇల్లు ఇంకా కిచెన్ అన్నీ కూడా నీట్గా ఉంటే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. నేనైతే ఎప్పుడు కూడా అట్లే చేస్తాను. ఇంకా స్టవ్ ఇంకా గ్యాస్ బండ అంతా క్లీన్ అయిపోయిందంటే పాత్రలన్నీ కూడా పెట్టుకొని ఒకేసారి కడిగితే మనకు చాలా పెద్ద పని అనిపిస్తుంది. దానికి బదులుగా ఏ పూట ఆ పూట కడిగేసుకుంటే టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. ఇంకా పాత్రలు కడిగేస్తేనే నెక్స్ట్ సింక్ అనేది క్లీన్ చేసేసుకోండి. సింక్ క్లీన్ చేసేకి 5 minutes సరిపోతుంది. ఆల్మోస్ట్ అందరి ఇంట్లో కూడా చిన్న సింకే ఉంటుంది కదా, బిర్యానీ క్లీన్ చేసేసుకోవచ్చు. దీని నుంచి స్మెల్ ఏమీ రాకుండా ఉంటుంది, ఇంకా బ్యాక్టీరియా అట్లా ఏమి రాకుండా ఉంటుంది కాబట్టి ఎవ్రీడే కూడా సింక్ అనేది క్లీన్ చేసేసుకోనండి. నెక్స్ట్ స్టవ్ పైన పాలు వంటలు పెట్టేసి ఎక్కడికంటే పోయి పొంగిచ్చేద్దండి, స్టవ్ అనేది నీట్గా ఉంటుంది. ఇంకా
వారానికి ఒకసారి స్టవ్ దగ్గర ఇది ఉంటుంది కదా టైల్స్, దాన్ని క్లీన్ చేసుకోండి. అది క్లీన్ చేసినప్పుడే నేను ఈ విండోస్ ఉంటాయి కదా, విండో గ్లాసెస్, ఇవి కూడా సోప్ వాటర్ వేసుకొని క్లీన్ చేసేసుకుంటాను. సో దాని నుంచి కూడా ఆల్వేస్ నీట్గా ఉంటుంది. బట్టలు కూడా ఎవ్రీడే మనము ఉతికి ఆరేస్తాం కదా, తెచ్చేసేసి సోఫా మీద, మంచం మీద అట్లా వేసేయకుండా నీట్గా మడత పెట్టేసుకోండి, ఆర్గనైజ్ చేసేసుకుంటే చూడ్డానికి ఎంత బాగుంటుంది కదా. ఇల్లంతా గజిబిజిగా ఉండదు, నీట్గా అనిపిస్తుంది, మనస్సుకు కూడా బాగా అనిపిస్తుంది. ఎవరైనా ఇంట్లోకి వచ్చినా చూసినా కూడా ఎంత బాగా పెట్టుకుంది అనుకుంటారు కదా. ఇంకా బట్టలు కూడా అంతే, నేను సపరేట్ పెట్టుకుంటాను, నా కూతురువి సపరేట్గా పెడతాను. సో ఇంకా ఇవన్నమాట నేను ప్రతిరోజు చేసుకునే పనులు. ఎవ్రీడే కూడా మనం ఇట్లా ఇవన్నీ మనము స్పెషల్గా అయ్యో ఇవి ఇవి పండుగలప్పుడే చేసుకోవాలా, ఎవరైనా చుట్టాలు వస్తారన్నప్పుడే చేసుకోవాలా, ఇట్లా పెట్టుకుంటే మనకి నీట్గా ఉండలేదు. దీన్ని కూడా ఇవన్నీ ఏం పెద్ద పనులే కాదు, ఒక 5 minutes 10 minutesలో అయిపోతాయి. మనం కొంచెం టైం చేసుకుని రోజు కాకుండా ఒక రోజు ఇచ్చి ఒక రోజు, లేదా వారంలో 2-3 సార్లు మనం క్లీన్ చేసుకుని కూడా మన ఇల్లు ఎనీ టైం ఆల్వేస్ కూడా నీట్గా ఉంటుంది. సో ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసేసేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బై బై.